యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. మంచిది. ఈరోజు అసలు మీ మధ్యకి ఇలాగ నిలబడతాను అనుకోలేదు. దేవుని మహాకృపను బట్టి నిలబడగలిగాను. అందులోకి ఆయనకి స్తోత్రం కలుగును గాక. మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాము, ధ్యానించినాము. అదేంటంటే, యెహోవా ద్రాక్ష తోటలో ఆయనకిష్టమైన వనము యోధావారు. 12 గోత్రాలలో యోధా గోత్రము దేవునికి ప్రియమైన గోత్రంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఈ వచనంలో ప్రభు కోరుకుంటున్నటువంటి ఆయన స్వభావ సిద్ధమైనటువంటి మనస్సును మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఏం కోరుతున్నాడు? నీతి కావాలనని చూడగా యెరూషలేములో నీతి కనబడలేదు, రోదన వినబడెను. పై వచనం చూడండి. ఆయన న్యాయము కావాలని చూడగా యెరూషలేములో ఏం జరుగుతుందండి? బలాత్కారము కనబడెను. ఆయన నీతిని కోరుకుంటున్నాడు, ఆయన న్యాయాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఐగుప్తు దేశంలోంచి వచ్చినటువంటి తన ప్రజలు ఇప్పుడు, అంటే యెషయా కాలంలోనే ప్రజలు ఎలా ఉన్నారంటే, నీతిని విసర్జించిన వారుగా, న్యాయమును విసర్జించిన వారుగా ఉన్నారండి. కాబట్టి న్యాయం ఉండవలసిన స్థలములో బలాత్కారం ఉంది, నీతి ఉండవలసిన స్థలములో రోదన ఉన్నది. రోదన ఎందుకు వస్తుంది? కొందరు స్వార్థపూరితమైన ఆలోచనలో ఉన్నప్పుడు ఒకడు నవ్వుతాడు, మరొకళ్ళు ఏడుస్తారు. అందరూ ఐక్యతగా ఉండాలని, అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటే అందరిలో న్యాయము, నీతి ఉంటుంది. కానీ ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే బలాత్కారాన్ని చేస్తున్నారు, కొందరికి బాధను కలిగిస్తున్నారని అర్థం అండి. బలాత్కారం జరుగుతుంది, రోదన కలుగుతూ ఉంది. ఈ ద్రాక్ష తోట ఏమైందని మీరు విన్నారు ఫస్ట్ దినాల్లో? పాడైపోయింది అని. మంచిగా తవ్వాడు, ఎరివేసినాడు, బాగా పెంచినాడు, మంచి ద్రాక్షలు కాస్తాయని చూస్తుంటుండగా కారు ద్రాక్షలు కాసింది. ఇది క్రైస్తవునికి ఒక పాఠం. మనము ఆత్మ ఫలాలు పొందుకొని ఉండాలని ఆయన కోరుతున్నాడు. మనం ఆత్మ ఫలాలు పొందుకోకుండా భూ సంబంధమైన ఫలాలు పొందితే మన పట్ల కూడా ఆయన అదే బాధ పడతాడు. ఇశ్రాయేలు పట్ల ఆయన ఎలా బాధపడుతున్నాడు? నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినేవారు నా మీద తిరగబడ్డారు. ఇది బాధ అయింది. వీరికి ఏమిచ్చాడు? న్యాయాధిపతులను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. మరి వీరు న్యాయాధిపతులు, ప్రవక్తలు మాటలు వినకుండా వీళ్ళు ఫిలిష్తీయుల ఆచారాన్ని కలిగి ఉన్నారు, పాడైపోయినారు. అలంకరణ విపరీతముగా చేసుకుని దేవునికి విరోధమైనారు. దీని మీద వివరణ ఇచ్చినాను. క్రైస్తవ సహోదరులు అలంకరణ విషయంలో శిలువ వేయబడిన వారు సంపూర్ణంగా మన కల్మసాన్ని యేసుక్రీస్తు రక్తములో తీసివేసినాడు. అలంకరణ దేవునికి విరోధమైనదని మనము విన్నామండి. 7వ వచనములో ఆయన కోరుతున్నాడు, ఆయన న్యాయము కావాలని చూడగా.
ఆయన న్యాయము కావాలని చూడగా అక్కడ ఏం కనపడుతుందండి? బలాత్కారము కనపడుతుంది. నీతి కావాలని చూడగా ఏం వినపడుతుంది? అక్కడ రోదనము వినపడుతుంది. అట్లయితే షియోను వాసులు, వారు యాజకులు, నాయకులు, ప్రజలు, సామాన్యమైన వారు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా న్యాయమును తప్పిపోయిన వారుగా కనపడుతున్నారు. ప్రభువు అసలు ఎందుకు న్యాయాన్ని కోరుకుంటున్నాడు? న్యాయము అంటే ఆయన గుణ లక్షణం, నీతి అంటే ఆయన గుణ లక్షణం. ఆయన ఏ ఉద్దేశంతో సృష్టించాడు మనిషిని? చెప్పాలా? ఆయన ఏ ఉద్దేశంతో సృష్టించాడు? నా స్వరూపము చొప్పున నా పోలిక. ఆయన పోలిక న్యాయము, ఆయన పోలిక నీతి. నీతి న్యాయాలు ఆయన గుణలక్షణం. నీతి న్యాయాలే ఆయన, నీతి న్యాయాలే ఆయన. ఆయనలా ఉండాలని మనుషుని నిర్మిస్తే ఆదామేమయ్యాడు? తప్పిపోయాడు. ఈ మనుషులు ఏమయ్యారు? తప్పిపోతున్నారు, తప్పిపోయారు. ఈరోజు మనం గమనించవలసిన విషయం, ఆయన న్యాయం మనము చేస్తున్నామా? సంఘములో ఆయన న్యాయం ఉన్నదా? మన కుటుంబములో ఆయన న్యాయం ఉన్నదా? నీ న్యాయం కాదు సుమా, నీ నీతి కాదు సుమా, ఆయన న్యాయము, ఆయన నీతి మన కుటుంబాలలో ఉండాలి. మన కుటుంబాలలో ఉంటే, మన సంఘములో ఉంటే ఆయన అక్కడే ఉన్నాడని అర్థం. ఒకవేళ నీ సంఘములో న్యాయం లేదా, నీ కుటుంబములో న్యాయం లేదా, ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు. ఎందుకు? న్యాయం లేకపోతే, న్యాయం లేదు గనుక న్యాయస్థాపనం చేయటానికి, నీతి లేదు గనుక నీతి స్థాపనం చేయటానికి ఆయన మన మధ్యనే ఉండి దేవుడు. యెషయా ప్రవక్త బబులోను చెరకు ఇశ్రాయేలీయులను పంపకం ముందు పరిచర్య చేశాడు. యెషయా తర్వాత చాలామంది పరిచర్య చేశారు, జెఫన్యా వరకు. జెఫన్యా ఇదే ప్రజలకు, యెషయా జెఫన్యా వరకు ఆ ప్రజలలో పనిచేసి ఆ ప్రజలలో యెహోవా న్యాయము, యెహోవా నీతి ఉండాలని చూశారండి. కొంతకాలం కాదు, చాలా సంవత్సరాలు, దాదాపుగా 50 సంవత్సరాల వరకు యెషయా పరిచర్య ఆ ప్రజల కొరకే చేశాడు. అప్పటికీ వారిలో దేవుని న్యాయము, దేవుని నీతి కనపడలేదు. జెఫన్యా వరకు కూడా కనపడలేదు. దేవుడు చూస్తూ ఉండిపోతాడు అనుకోకండి, లేకపోతే ఆయన ఏమీ చేయలేడు అని అనుకోకండి. ఈ రోజున మన రాష్ట్రంలో ఆయన ఏమీ చేయలేడు అని అనుకుంటున్నారు. మన రాష్ట్రంలో అబ్బే అలాగే ఏముండదు. ఒకసారి అమెరికాలో దేవునికి 0 వచ్చిందని హేళన చేసి మందు తాగారంట. దేవుడు ఏం చేశాడు? అగ్ని ప్రమాదాన్ని రప్పించాడు. చాలా చోట్ల ఇప్పటికే ఆయన క్రియ చేస్తూ వచ్చినాడు. దేవుడు ఊరుకునేవాడు కాదు. ఎందుకు శిక్షిస్తాడు? నిన్ను రక్షించి పరలోకానికి తీసుకువెళ్తానికే కానీ నువ్వు నశించిపోవాలనైనా నీకు ఎలాంటి శిక్ష వేయడు. కాబట్టి నీతి న్యాయాలు ప్రవక్తలు ప్రవచనాలు చెప్పి బోధించిన ఆ ప్రజలలో లేదు. జెఫన్యా గ్రంథానికి వెళ్దాం రండి. 3వ అధ్యాయము చూడండి, 5వ వచనం చూడండి. అయితే న్యాయము తీర్చు యెహోవా ఏ మధ్యనున్నాడు? దాని మధ్యన ఉన్నాడు. 3వ వచనం, మొదటి వచనం చూడండి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునగు పట్టణము. ఏ పట్టణము? యెరూషలేము.
యెరూషలేములో ఆయన న్యాయం కోరుతుంటుంటే బలాత్కారం కనపడుతుంది. నీతి కావాలని కోరితే రోదన వినపడుతుంది. ఈ పట్టణం ఎలా ఉందంటే భ్రష్టమైన ముస్కరమైన అన్యాయము చేయు పట్టణముగా యెరూషలేము ఉంది. యెరూషలేములో ఎవరున్నారండి? 5వ వచనంలో అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యననున్నాడు. న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఎందుకు? యెరూషలేములో న్యాయం లేదు కాబట్టి న్యాయము కావాలని ఆయన అక్కడే ఉన్నాడు. ఈరోజు మన కుటుంబంలో అపవాదికి చోటుందా? దేవునికి చోటుందా? ఆలోచించండి. మనము లోక సంబంధమైన క్రియలు మన కుటుంబంలో చేసినప్పుడు సాతానికి చోటిచ్చిన వారము, అక్కడ ఆయనే ఉన్నాడు. మనము సత్యాన్ని అన్వేషించి సత్యక్రియ మనం చేసినప్పుడు దేవుడు కూడా అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఎలా ఉంటాడు? న్యాయము తప్పితే న్యాయం కావాలని కోరతాడు. మీరు న్యాయం తప్పలేదు, ప్రభు మాటలో ఉన్నారు, ప్రభు క్రియ చేస్తున్నారు, అప్పుడు మీ మధ్యన ఆయన ఎలా ఉంటాడు? ఆరాధనకు పాత్రుడుగా ఉంటాడు. ఆయన ఘనపరచబడుతూ మన ఇంటిలో ఉంటాడు, మన సంఘములో ఉంటాడు. అది యెరూషలేములో ఘనపరచబడుతూ లేడు. యెరూషలేములో ఆయనకి బాధ కలిగించిన సందర్భాలను చూస్తూ ఆ పట్టణములోనే ఉన్నాడు. ఇప్పుడు మీరేమంటారు? అక్కడ యెరూషలేములో ఉన్నవాడు ఈ రోజున మన మధ్యన ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా. మరి మీరు ఎలా చేస్తారు? మీరు ఎలా మనసు పొందుతారు? ఏమండి, మారటం అంటే జీవితకాలమంతా మారటమేనండి. జీవితకాలమంతా మారటమే. నేను ఎదురు చూస్తున్నాను. యెషయా 3వ అధ్యాయములో ఏ అలంకరణ అయితే దేవుడు కాదని చెప్పాడో అలాంటి స్థితి అందరిలోనూ రావాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇది మారుమనసు పొందటానికే కదా, మనం మారుమనసు పొందటానికే కదా. మనల్ని చూసిన వాడు ప్రభువు చూడాలి. కాబట్టి మన మధ్యన ఆయన మనం దిగజారిపోయినప్పుడు ఉంటాడు, మనము మహిమతో ఉన్నప్పుడు కూడా ఉంటాడు. గమనించండి, ఆయనకు బాధ కలిగించి దుఃఖంతో మన ఇంట్లో మన కుటుంబంలో ఆయన ఉండనివ్వకూడదు. ఆయనకు సంతోషం, ఆయనకు ఆరాధన, ఆయనకు మహిమను కలిగించే స్థితిలో మనము ఆయన మన మధ్యన ఉంచుకోవాలి. ఆలోచించండి. ఓ సందర్భాల్లో ఇలా అనుకుంటారు మీరు ఖచ్చితంగాను, నేను చాలా నీతిమంతునండి, చాలా నీతిమంతురాలనండి, ఆయనేనండి, లేకపోతే ఆవిడేనండి. ఇలా వద్దు. అందరూ నీతిగానే ఉండాలి, అందరూ యథార్థంగానే ఉండాలి. 2వ పాయింట్, కీర్తనలు 33:5 రండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో. అది ఆయన ఎవరండి? ఆయన న్యాయమును ప్రేమించువాడు. అందుకనే న్యాయం కావాలని యెరూషలేములోనే ఉన్నాడు. మనం కూడా ఆయన నీతిని న్యాయమును ప్రేమించువారుగా చేస్తున్నాడు. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం ఇలా చేస్తున్నాం కదా, బైబిల్లో ఏముందని ఎప్పుడైనా ఆలోచించారా? ఫోన్లే, ఇంటికాడ మీరు మీ గురించి ఆలోచించుకోకపోయినా పక్కవారు ఇలాగైపోయారు ఏంటని ఎప్పుడైనా బైబిల్ని అడిగారా? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెప్పే దేవుడు. మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువుని బాహాటమ్మగా దూషిస్తున్నారు, సోషల్ మీడియాలో కనపడుతున్నారు. బాహాటమ్మగా, వాళ్ళకి ఇంకా భయం లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి బైబిల్ ఏం చెప్పింది?
బైబిల్ ఏం చెప్పింది? ఆ మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఎవరో క్రైస్తవులు కారు అవునో మనకు తెలియదు, కానీ మేము ఒకప్పుడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులు అయితే హెబ్రీ పత్రిక 6:4 చూడండి. అక్కడ వచనంలో బైబిల్ ఏం చెప్పిందో ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. హెబ్రీ పత్రిక 6:4 ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారయి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇప్పుడు ఎవరంటే వీళ్ళు తప్పిపోయిన వారు. వీళ్ళు ఒకప్పుడు ప్రభు మహిమను అనుభవించిన వారు, ఇప్పుడు తప్పిపోయిన వారు. చూడండి, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఏం చేస్తున్నారు? బాహాటముగా ఆయనను. అది మీరు చూసి బైబిల్ సత్యమని నమ్మండి అంతే. వాళ్ళు దుర్భాషలు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు, బాహాటముగా అవమానపరుస్తున్నారంటే బైబిల్లో ఇలాగనే రాయబడింది, అలాగనే వారు చేస్తున్నారు. ఇట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం, వీరికి విధించబడిన శిక్ష తప్పదు అంతే. ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించు దేవుడు. ముస్కరాన్ని భ్రష్టత్వాన్ని ఆయన ప్రేమించేవాడు కాదు. ఆయన బలత్కారాన్ని ప్రేమించువాడు కాదు. రోదనను ప్రేమించేవాడు కాదు. ఆయన నీతి కావాలని, నీతి న్యాయాలు ఉండాలని ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు. 3వ పాయింట్లోనికి వెళ్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం 37వ అధ్యాయము 23వ వచనం 37 23. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఆయనంట న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును, అది న్యాయాన్ని ప్రేమించేవాడు, న్యాయాన్ని చెరిపేవాడుగా లేడు. ఎలా ఉన్నాడు ఆయన? న్యాయాన్ని స్థాపించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, గత కాలంలో ఒక ప్రభుత్వం ఒక రీజన్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళా ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి ప్రభుత్వం చేసినట్లుగా కాదని అవి చెరిపేస్తున్నారు. గోడలు రంగులు చెరిపేశారు, సంచులు కలర్లు చెరిపేశారు, వ్యాన్లు కలర్లు చెరిపేశారు. ఆయన అలా చెరిపేవాడు కాదు, న్యాయాన్ని మార్చి చేసేవాడు కాదు. ఆయన స్థాపించిన న్యాయమే, ఆయన న్యాయాన్ని స్థాపించే దేవుడు. తర్వాత చూడండి, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఎందురు, తాము జ్ఞానులమనుకొను వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. అంటే తగ్గించుకున్న వారిలో ఆయన న్యాయాన్ని ఉంచుతున్నాడు. మేము గొప్పోళ్ళమని జ్ఞానులం అంటే కనుక ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. కాబట్టి న్యాయాన్ని మీకు అర్థమైందండి? ఇక్కడ 5 కేజీలు బంగారం ముట్టుకుని చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటే కనుక అక్కడ బంగారు వీధులలో మనం తిరగలేము. అక్కడ బంగారు వీధులలో మనం తిరిగే రోజు ఒకరోజు ఇస్తున్నాడు దేవుడు. అందుకనే ఈ భూమి మీద బంగారం మనకు అవసరంలా. కాబట్టి దేవుడు న్యాయము నీకు త్వరగా తీరుస్తాడు. ఎప్పుడంటే తగిన సమయములో. ఉందా లేదా వాక్యము? తగిన సమయములో ఆయన మిమ్మల్ని హెచ్చించులాగును, ఆయన దీన మనసు క్రింద అణిగి ఉండండి. అందుకని ఆయన త్వరగా న్యాయము తీర్చే దేవుడు. భూమి మీద ఆయన ఏం చేస్తున్నాడు?
న్యాయాన్ని స్థాపించటంలో ఆయన భూమి మీద అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. న్యాయాన్ని స్థాపించడంలో భూమి మీద ఆయన ఏం చేశాడండి? అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. మీరు ఇందాక ఆరాధనలో ఆ మాటలు చదివారు. యెషయా గ్రంథం 53:7-8 వచనాల్లోనూ, అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 32-33 వచనాలలోనూ మీరు చూశారు. న్యాయవంతుడైన దేవునికి భూమి మీద ఏం జరిగింది? న్యాయ తీర్పు వచ్చిందా? అన్యాయపు తీర్పును. ఆయన అన్యాయపు తీర్పుని తీసుకుని ఏమి స్థాపించాడు? భూమి మీద న్యాయాన్ని స్థాపించాడు, నీతిని స్థాపించాడు. అందుకనే ఆయన స్వరము వీధులలో వినబడదు, కేకలు వేయుడు అన్నాడు. ఆయన కేకలు వేయలేదు. ఇప్పుడు నీకు అన్యాయం జరిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అంతేనండి. నాకు న్యాయం తీర్చలేదని ఎలా గొడవ చేస్తావు? మన ప్రభు అలాగేనా చేశాడా? లేదు లేదు లేదు. ఆయన మౌనముగానే ఉండి అన్యాయానికి గురయ్యి ఏం చేశాడండి? ఆయన అన్యాయాన్ని శిలువ వేసినాడు. అది అవినీతికి గురయ్యి అవినీతిని శిలువ వేసినాడు. అది నిజమే అండి. దానికి లోబడ్డాడు, దాన్ని తీసేశాడు. అవినీతికి లోబడ్డాడు, దాన్ని తీసివేశాడు. ఏం చేశాడు? నీతిని, న్యాయాన్ని ఆయన భూమి మీద స్థాపించినాడు. ఎలాగా? శిలువ రక్తము ద్వారా, ఆ ప్రభావ మహిమ ద్వారా నీతి న్యాయాలను భూమి మీద ఆయన స్థాపించిన దేవుడుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనికి వెళ్ళిపోదాము. 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఆయన ఏమని కోరుతున్నాడంటే, ఓ యెరూషలేమా, ఇలా చెప్పండి ఇప్పుడు. ఓ యెరూషలేమా, న్యాయము కావాలని నేను చూస్తున్నాను. యెరూషలేమా, నీలో ఏం జరుగుతుందండి? బలాత్కారం. మళ్ళా చెప్పుకోండి ఇలాగని. ఓ యెరూషలేమా, నీతి నీలో ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను, కానీ నీలో ఏముందండి? రోదన వినబడుతుంది, రోదన వినబడుతుంది. ఆయన చూశాడు ఈ ప్రజలను ఎక్కడికి పంపించాడండి? యెషయా ప్రవక్త పరిచర్య చేసిన తర్వాత 740 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 687 సంవత్సరాల వరకు ఆయన పరిచర్య చేసి ముగించి చనిపోయాడు. తర్వాత అతి తక్కువ కాలం ఇర్మియా పరిచర్యకు వచ్చాడు. ఇర్మియా కూడా వేదనతో, రోదనతో, దుఃఖంతో పరిచర్య చేశాడు. ఇవన్నీ అయిన తర్వాత ఆయన శిలువ మీద మరణించినాడు. అంటే ఇంచుమించుగా బబులోనికి పంపించిన 500 సంవత్సరాల తర్వాత యేసుప్రభు శిలువలో మరణించి నీతి న్యాయాలు స్థాపన చేశాడు. ఒకరోజు జరగలేదు అది. కానీ యెషయా కాలంలో అవినీతి పరులు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక్క మాట చెప్పి మిమ్మల్ని వదిలిపెడతాను. చదివినారా? 7వ వచనం చదివినారా? ఇప్పుడు 8వ వచనం మీరు చదివి చెప్పండి నాకు. 8వ వచనం మీరు చదివి నాకు చెప్పండి. అయ్యారు 8వ వచనం చదివి చెప్పండి. చదివిన వాళ్ళు చెప్పండి అమ్మా. పిల్లలు వచ్చేయండి, వెళ్ళిపోదాం. వచ్చేయండి, లోపలికి వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా. నీ ప్రసంగం చేయట్లేదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, ఎలా ఉందమ్మా? మాట్లాడతలేదు. మాట్లాడతలేదు ఎవరు అండి? మీరు కానీ మాట్లాడారా? మీకు అసలే భయం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు ఏం చేస్తున్నారండి? కలుపుకొని
పొలమునకు పొలము చేర్చుకొను మీకు పనిష్మెంట్ ఉంది. మీకు అర్థమైందండి? మీకు పనిష్మెంట్ ఉంది అంటున్నాడు. మీరేం చేస్తున్నారు? ఇంటికి ఇల్లు కలిపేసుకుంటున్నారు, పొలమునకు పొలము కలిపేసుకుంటున్నారు. మీకు పనిష్మెంట్ ఉంది అన్నాడు. అంతే. అర్థమైందండి? ఇంటికి ఇల్లు కలుపుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమండి, ప్రయోజనం ఏమైనా ఉందా? అప్పుడులో నేను కాఫీ హోటల్ అమ్మేటప్పుడు మంచి రెస్సగా ఉన్నప్పుడు చూసి ఒక ఆయన, నీకు 100 రూపాయలు ఇచ్చాను, నాకు చిల్లర అయినవాడు. ఏమిచ్చాడు? 100 రూపాయలు ఇచ్చాను, చిల్లర అయినవాడు. అతను ఏం మాట్లాడినా 10 మంది వత్తాసు పలికేవారు. 2 సార్లు 3 సార్లు చూశాను. 2 సార్లు 3 సార్లు చూశాను. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత అతడు చాలా జ్ఞాపకం వచ్చేవాడు, నన్ను ఎప్పుడు ఇలాగే పట్టుకుపోతున్నాడు ఈ డబ్బు అని. ఒకరోజు ఎంతో చిల్లర అంతా ఇచ్చేసాను, 1 రూపాయి కాగితం కూడా నా దగ్గర లేదు. ఆ టైంలో మళ్ళా మనిషిని గురించి చెప్తే నాకు బాధేస్తుంది, వద్దులే అండి. ఎందుకంటే మంచి వయసులో ఆటోమేటిక్గా ఒక రకమైన జబ్బు వచ్చింది. నేనే తీసుకెళ్ళాను హాస్పిటల్కి, నేనే తీసుకెళ్ళి అక్కడ వదిలిచ్చేసాను. డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోరా ఇక అన్నాడంట. అనే టైము ఈ రాత్రి ఉండండి, పొద్దున్న వెళ్తానన్నాడు. రాత్రి చచ్చిపోయాడు. ఈ రాత్రి ఏం చేద్దండి, కొడుకులు డబ్బు కట్టలేదు, కొడుకులు బిల్లు కట్టలేదు, ఈ రాత్రికి ఉంటాను అని అన్నాడంట. ఉండరా అన్నాడంట. ఎవరు కాదు, భద్రాజే, ఈ భద్రాగిరి డాక్టర్ గారు. ఇలాగా పొద్దున్నే హోటల్ తీసుకున్నప్పుడు చచ్చిపోయాడంటండి. రాత్రి వెళ్ళిపోమన్నట డాక్టర్ గారు. రాత్రి వచ్చేసిన బాగుపోనేమో, ఈ రోజు ఉండి పొద్దున్న వెళ్ళిపోతానని అన్నాడండి. ఈ రాత్రి చచ్చిపోయాడంటండి అన్నాడు. నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, ఏమైనా పట్టుకెళ్ళాడంటారా? ఈ డబ్బు ఏమైనా పట్టుకెళ్ళాడంటారా? అంటే చనిపోవటం అందరూ చనిపోతాం, అది కాదు ముఖ్యం కాదు. మనం చనిపోయినప్పుడు ఒక్కడు ఇలాగ ఆలోచన ఎవడు చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా నేనేం ఆలోచిస్తున్నాను, అందరూ వేరే ఆలోచిస్తారు, నేనే ఆలోచిస్తున్నాను. నా దగ్గర అన్ని చిల్లరట్టుకుపోయేవాడు, దెబ్బరొట్టేసేవాడు, నా హోటల్ అలరా చేసేసేవాడు అని నేను ఇప్పుడు మర్చిపోయినా. అతను చచ్చిపోయిన వెంటనే నా ఆలోచన అతను చేసిన మోసం మీద. కాబట్టి మోసానికి మోసమే, న్యాయానికి న్యాయమే ఆయన ఇచ్చే దేవుడయ్యి మనం నీతి న్యాయాలుగా బ్రతకాలా. చూడండి, అక్కడ ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. శ్రమ అంటే మళ్ళీ చెప్పుకుందాంలేండి. శ్రమ అంటే ఒకరోజు మిమ్మల్ని శిక్షిస్తాను అని ఆ ప్రజలకు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదవండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన న్యాయం కోరుకుంటున్నాడు, అవినీతి అన్యాయము ఆయన కోరుకునే దేవుడు కాదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.